ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని జీవవాక్యము కీర్తనల గ్రంథము 123వ కీర్తన 4వ వచనము. మమ్మును కరుణించుము, మమ్మును కరుణించుము. Psalms 123 verse 4. Have mercy upon us, O Lord, have mercy upon us. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు తగ్గింపు స్వభావంతో ప్రార్థించాలి. మమ్మును కరుణించుము, మమ్మును కరుణించుము అని ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. నీవు ఎటువంటి సమస్యల్లో ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నా నీవు ఆయన సన్నిధిలో కరుణించుమని ప్రార్థించాలి. తండ్రి, నీ మీదే నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ వైపే చూస్తున్నాను, నీ సహాయం కోసం చూస్తున్నాను అని నీవు ప్రార్థన చేయాలి. అంతేగాని దేవుని ఆజ్ఞాపించినట్లు నాకు న్యాయం తీర్చు, నాకు న్యాయం చెయ్యి అని గట్టిగా మాట్లాడకూడదు. ఎందుకంటే లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ పాపంతో ఉన్నవారే. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు పాపం చేస్తూనే ఉంటారు. మాటల్లో పాపం, చూపులో పాపం, ఆలోచనలో పాపం, సమస్తము పాపంతో నిండి ఉన్న మనుష్యులు ప్రార్థించేటప్పుడు నాకు న్యాయం తీర్చు అనే మాట అన్నారంటే దేవాది దేవుడు ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు. ఆయన న్యాయం తీర్చాడంటే ఖచ్చితంగా పాపులమైన మనము దేవునికి వేరైపోయి నరకంలో పడిపోతాము. కాబట్టి ప్రభువు దగ్గర ప్రార్థించేటప్పుడు జాగ్రత్తగా ప్రార్థించాలి. అసలు దేవుని వైపు తలెత్తి మాట్లాడడానికి మనుష్యులమైన మనకు ఏ యోగ్యత లేదు, అర్హత లేదు. విఐపీస్తో మాట్లాడాలంటే ఎక్కడ లేని విధేయత కలిగి వాళ్ల ముందు నిల్చుంటాము. అయితే సర్వ సృష్టికి అధిపతి అయిన దేవుని సన్నిధిలోకి భయభక్తులు కలిగి నిన్ను నీవు తగ్గించుకొని దీనుడవై మమ్మును కరుణించుము, మమ్మును కరుణించుము అని విధేయతతో ప్రార్థించాలి. కాబట్టి నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు ఆత్మలో దీనుడవై ప్రార్థించు. ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. ఒక బలమైన వ్యక్తిగా నీ సమస్యల్లో నీవు నిలబడతావు. అంతేకాదు యేసయ్యని మహిమపరుస్తావు. సో మై డియర్ ఫ్రెండ్, హంబుల్ యువర్ సెల్ఫ్ అండ్ ప్రే ఫర్ హిస్ గ్రేస్. బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్, ఫర్ దేస్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఈ వాక్యము నీ జీవితంలో మెండైన ఆశీర్వాదాలతో నింపబడాలని మేము ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య, ఈ రోజు మాకిచ్చిన జీవవాక్యంను బట్టి నేను స్తుతిస్తున్నాము. తండ్రి, మమ్ములను కరుణించుమని ప్రార్థింపగా కృప చూపే దేవుడవు. యేసయ్య, ఈ రోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ తగ్గింపు స్వభావముతో నీ నిత్య జీవ రాజ్యానికి వారసులుగా మారుటకు కృప చూపుమని కరుణామయుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.